Shafiji, sir, please come on to dais, please. Shafiji, let us invite him. ఫ్రెండ్స్, మనం ఎవరైనా ఆక్యుపేషన్ అడిగినప్పుడు, ఆక్యుపేషన్ మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు, ఎవరైనా సోషల్ సర్వీస్ అంటే మనం ఇలా థ్రిల్ అవుతాం. ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ అన్లిమిటెడ్, స్టూడెంట్ ఆఫ్ కంపారేటివ్ రీసెర్చ్ స్క్రిప్చర్స్ అండ్ స్టూడెంట్ ఆఫ్ ఇంపాక్ట్ 99 ఆల్సో. ఓకే, ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు, వచ్చి వింటూ పోతుంటారు, వచ్చింది నేర్చుకొని నలుగురికి పంచుకునేవారు తక్కువ మంది. దాంట్లోనే ఒకడు మనవాడు బ్రదర్ షఫీ. Extraordinary speaker, extraordinary trainer. You will just wonder. I have allotted him 1 hour. 1 hour will become something great. I would like to present proudly my dear brother Shafi. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम, अम्मा बाद. Very good afternoon everybody. Hi. Hello. Assalamu alaikum. Walaikum assalam warahmatullahi wabarakatuh. నేను అన్నింటికన్నా ముందుగా ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సృష్టికర్తన అల్లాహ్కి, అదేవిధంగా నేటి ఇంపాక్ట్ ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున, మరియు ముఖ్యంగా నా గురువు గారు అయినటువంటి గంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ 8 రోజుల ఇంపాక్ట్ ప్రోగ్రాంకి హాజరవ్వాలని నిర్ణయించుకొని హాజరై విజయం సాధించినటువంటి మీ అందరికి కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ 14 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఈ బ్రదర్ షఫీ మీలాగా ఈ సీట్లో కూర్చొని ఈ ఇంపాక్ట్ ద్వారా, అప్పుడు దాదాపు 10 రోజుల ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఉండేది. ఈ 10 రోజులు వచ్చినటువంటి ఆ గురువుల ద్వారా అనేక విషయాలు నేర్చుకుని జీవితానికంటూ ఒక లక్ష్యం ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకుని, ఏ విధంగా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న విషయం తెలుసుకొని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకెళ్ళడం కోసం ఉపయోగపడినటువంటి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి మీరు హాజరయ్యారు. ఈ అవకాశం మీకు లభించింది. ఈ అవకాశం మీరు ఉపయోగించుకున్నారు. ఈ అవకాశం ఏదైతే ఉందో నాకు తెలిసి వేలాది మందికి తెలుసు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందన్న విషయం. కానీ ఆ వేలాది మందిలో కేవలము ఒక 1500 మంది 2000 మంది హాజరయ్యారంటే నిజంగా మీరు అదృష్టవంతులని నేను చెప్తున్నాను. అయితే ఈరోజు ఏదైతే నాకు అవకాశం వచ్చిందో, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నటువంటి టాపిక్, నేను స్టేజ్ మీదకి రాకముందు ఒక బ్రదర్ అడుగుతున్నారు, మీ టాపిక్ ఏంటి సార్, ఏం మాట్లాడబోతున్నారు? బ్రదర్ని అడిగాను, ఏం మాట్లాడమంటారు, మీరేం ఆశిస్తున్నారు? పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏ టాపిక్ అయినా పర్లేదు, అది మాట్లాడండి. లాస్ట్ 6 months బిఫోర్ ఒక అవకాశం నాకు గంపనాగేశ్వర గారు కల్పించారు. అప్పుడు నేను మాట్లాడే అంశం ఏమిటంటే, నేను నాకు శత్రువునా లేక మిత్రుడినా అన్న టాపిక్ మీద మాట్లాడాను. మీరు యూట్యూబ్లో ఆ వీడియో క్లిప్పింగ్ చూడవచ్చు. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకుని ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అంశం ఏమిటంటే, విజయం మీతోనే. అవునండి, విజయం మాతోనే అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? మాషాల్లా, విజయం ఎక్కడో లేదు, మాతోనే ఉంది. అసలు విజయం అంటే ఏంటండి? సక్సెస్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? అంటే ఏంటి అంటున్నాను. అదే విక్టరీ అంటే ఏంటి? అనుకున్నది సాధించడం. అయితే జీవితంలో లక్ష్యం పెట్టుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరటమే విజయము. అవునా కాదా? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బ్రదర్ మీరు చెప్పండి, ఫస్ట్ మీ జీవితంలో దేన్ని మీరు విజయము అని మీరు భావిస్తున్నారు? ఆ విజయాన్ని మీరు చేరుకోవడం కోసం ఎంత సమయం పడుతుంది మీరు నిర్ణయించుకోండి. మీరు చెప్పండి సార్, మీరే. సారీ, ఏంటి మీ విజయం అని దేన్ని అనుకుంటారు మీరు?
మంచిగా ఒక జాబ్ సంపాదించడం. మంచిగా ఒక జాబ్ సంపాదించుకోవాలి, దానికి 3-4 years టైం పడుతుందని అనుకుంటున్నారు. బ్రదర్ మీరు చెప్పండి లాస్ట్. మీరే? నేనా? మీరే. ఏంటి విజయం అని మీరు దేని అనుకుంటున్నారు? అది సాధించడం ఎంత టైం పడుతుంది? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేనేజర్ కావాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మేనేజర్ అవ్వాలనుకుంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ 5 years పడుతుంది. ఎగ్జాక్ట్గా 5 years పడుతుంది. వెరీ గుడ్. ఈ విధంగా మనం అడిగామనుకోండి, మీ జీవితంలో లక్ష్యం అని మీరు దేని అనుకుంటున్నారు, సాధించడానికి ఎంత టైం పడుతుందంటే, ఒకళ్ళు నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక లాయర్ని అవ్వాలనుకుంటున్నాను, నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలనుకుంటున్నాను, గవర్నమెంట్ జాబ్ నాకు కావాలి, సాఫ్ట్వేర్ మేనేజర్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నానని ఇలా మనకు సమాధానాలు వస్తాయరావా? సరే, దాన్ని విజయం అని మనం అనుకుంటున్నాం. సరే, ఆల్రెడీ ఆ పొజిషన్కి చేరిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా సమాజంలో? ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ సాధించిన వారు ఉన్నారు, సాఫ్ట్వేర్లో మేనేజింగ్ పొజిషన్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచి జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు వాళ్ళనుకుంటే కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పేరు సంపాదించాలంటే గొప్ప గొప్ప పేర్లు కూడా సంపాదించిన వారు ఆల్రెడీ ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని మనం ప్రశ్నించామనుకోండి, సార్ మీరు ఈ పొజిషన్కి వచ్చేసారు కదా, ఈ గొప్ప స్థాయికి మీరు వచ్చారు కదా, మీరు ఎలా ఉన్నారు, మీకేం కావాలి అంటే, వారి దగ్గరలో అనేక మంది నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఈ పొజిషన్కి అయితే వచ్చేసాను కానీ జీవితంలో ఒక మనశ్శాంతి అనేది లేదండి, సంతోషం అనేది లేదు, నాకు జీవితానికి సంతోషం కావాలి అని అడుగుతున్నారు. అయితే ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు అక్కడ సంతృప్తిగా ఉన్నారా అంటే, జీవితానికి ఒక సంతోషం కావాలి, మనశ్శాంతి కావాలి అన్న ఆలోచనలో వారు ఉన్నారు, దానికోసం పరితపిస్తున్నారు, వెతుకులాడుతున్నారు. నేను మీకు ఇద్దరు గురించి చెప్తాను. ఈ ఇద్దరిలో సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు, విజేత ఎవరో మీరు చెప్పాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, కోట్లాది కోట్లు సంపాదించాడు, సొంతంగా ఒక ఇల్లు కాదు, పెద్ద బంగ్లా ఉంది, ప్యాలెస్ ఉంది, ఓన్గా ఒక ఏరోప్లేన్ కూడా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే హెలికాప్టర్ మీద లేదా ఏరోప్లేన్ మీద ఓన్గా తన సొంత వెహికల్ మీద తిరుగుతున్నాడు. తన జీవితం ఎలా ఉందంటే, జీవితంలో మనశ్శాంతి లేదు, సంతోషంగా జీవితం గడపడం లేదు. మరొక వ్యక్తి ఉన్నాడు, కిరాయి ఇంట్లో ఉంటున్నాడు, ఓన్గా ఒక ట్యాక్సీ సంపాదించుకున్నాడు, ట్యాక్సీ నడుపుతున్నాడు. ఎలా ఉన్నావు అంటే, నేను హ్యాపీగా ఉన్నానండి, మనశ్శాంతిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏరోప్లేన్ ఓనర్ సాటిస్ఫై విజేతాన్ని మీరు అంటారా, ట్యాక్సీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇతని విజేతాన్ని మీరు అంటారా? ఎవరైనా ఉన్నారా? లేదండి, ఏరోప్లేన్ ఓనర్ అనే వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు కూడా లేరు. అంటే విజయం అని దేని అనుకుంటున్నాం మనం ఇక్కడ? హ్యాపీనెస్, సంతోషం, మనశ్శాంతి, ఆనందం కావాలి. చూడండి, అసలు ఈ సంతోషం అనేది ఎలా సాధిస్తాం? ఉదాహరణ ఒక వ్యక్తిని అడిగాం, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావని. చూడండి బ్రదర్స్, సిస్టర్స్, ఏదైతే మాట్లాడుతున్నానో ఇక్కడ చెప్తున్న విషయము ప్రతి ఒక్కరికి అవసరమైన విషయమా కదా? అందరికన్నా ముందుగా నాకు అవసరం ఈ విషయం అని నేను అనుకుంటున్నారు. మీరేమనుకోవాలి? నాకు అవసరం కాబట్టి నేను చాలా క్లీన్గా అబ్జర్వేస్గా నేను వింటాను, ఈ విషయాన్ని నేను గ్రహించే ప్రయత్నం చేస్తాను అని ఇన్వాల్వ్ అయ్యి వినాలి అవసరం లేదా? మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా? దాదాపుగా 5 రోజుల ట్రైన్డ్ పర్సనాలిటీ అయిపోయింది మీది, ట్రైన్ అయ్యారు, 5 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులు మిగిలి ఉంది, అవునా లేదా? చాలా విషయాలు నేర్చుకుని ఉన్నారు. అయితే నేను ఒక విషయం అడుగుతాను, దానికి సమాధానం మీకు తెలిస్తే మీరు చేయలేపాలి. సమాధానం మీకు తెలిస్తే మీరు చేయలేపాలి. రెడ్ రోజ్ ఏ రంగులో ఉంటుందండి? సగం మంది కూడా చేయలేపలేదు. రెడ్ రోజ్ ఏ రంగులో ఉంటుంది? రెడ్ రోజ్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎరుపు గులాబీ ఎరుపు రంగులో ఉంటుంది, అవునా? వైట్ రోజ్ వైట్, దానికోసం పెద్ద జనరల్ నాలెడ్జ్ కావాలా? ప్రశ్నలోనే జవాబు ఉన్నప్పుడు, అవునా? అయితే చూడండి, ఒక వ్యక్తి నేను అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు అని. అతను అంటున్నాడు, నా స్టడీస్ కంప్లీట్ అయిపోవాలండి, స్టడీస్ ఒకసారి కంప్లీట్ అయిపోతే నేను హ్యాపీగా ఉంటాను. సరే, స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? లేదంటే ఒక మంచి జాబ్ రావాలి, జాబ్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. సరే, కొన్ని రోజుల తర్వాత జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఏమండి, మరి మీరు జాబ్ కావాలన్నారు, జాబ్ కూడా సాధించారు కదా, హ్యాపీగా ఉన్నారా అంటే, ఒక చిన్న ప్రమోషన్ కావాలి సార్, ఒక ప్రమోషన్ వస్తే నేను సంతోషంగా ఉంటాను. సరే, మరి కొన్ని రోజులు ప్రమోషన్ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి మీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా, హ్యాపీగా ఉన్నారా? ఏజ్ చూసుకుంటే 32 years ఏజ్ బారైపోయింది, మ్యారేజ్ కావాలి సార్, మ్యారేజ్ అయితే నేను హ్యాపీగా ఉంటాను. సరే, ఒక సంవత్సరానికి పెళ్లి కూడా అయిపోయింది, పెళ్ళైన ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి కలిసి మ్యారేజ్ కూడా అయిపోయింది, స్టడీస్ అయిపోయాయి, జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మంచి ఇన్కమ్, మ్యారేజ్ కూడా అయిపోయింది, హ్యాపీనా?
పెళ్ళే 2 సంవత్సరాలు సంతానం కలగలేదు, ఒక అబ్బాయి అమ్మాయి పుడితే నేను హ్యాపీగా ఉంటాను. అవునా? ఒక అబ్బాయి అమ్మాయి పుడితే నేను హ్యాపీగా ఉంటాను. సరే, అబ్బాయి అమ్మాయి పుడతాడు, ఆ తర్వాత ఇలాగే ముందుకు కొనసాగుతూ నా కూతురికి మంచి సంబంధం వస్తే హ్యాపీగా ఉంటానంటాడు. ఇలాగే జర్నీ ముందుకు వెళ్ళిపోయి ఏమైంది, శుభం కాడి పడిపోతుంది జీవితానికి. అవునా? మరి ఎప్పుడు సంతోషం? వన్ డే సమ్ డే ఐ విల్ బి హ్యాపీ. ఏదో ఒక రోజున నేను సంతోషంగా ఉంటానంటే ఏదో ఒక రోజు జీవితంలో వస్తుందా? మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి? ఈరోజు, ఇప్పుడే. అదేంటండి ఇప్పుడు ఎలా సంతోషం? నేను సాధించాలనుకుంటుంది 4 సంవత్సరాల తర్వాత ఉంది కదా టార్గెట్. సాధించిన తర్వాత కాదు, సాధించే ప్రయత్నంలో సంతోషాన్ని చూడు. ఏదైతే సాధించాలనుకున్నావో సాధించే ప్రయత్నంలో. అంటే మానవుడు అనేవాడు ప్రతిరోజు విజేతగానే ఉండాలి, ప్రతి సమయం విజేతగానే ఉండాలి. విజయం అనుకుంటుంది మీరు అనుకున్నట్టుగా డబ్బు కాదు, మీరు అనుకున్న పెద్ద పెద్ద పేర్లు కాదు, మీరు అనుకున్న పెద్ద పెద్ద పొజిషన్స్ కాదు. వాటితో పాటు సంతోషం కావాలి. సంతోషం లేని ఏ పొజిషన్ అయినా కానీ అది మనల్ని విజేతగా నిలబెట్టదు. అవునా కదా? ఎస్. అయితే సంతోషం అనేది ఎక్కడ లభిస్తుందండి? సంతోషం ఎలా పొందాలి? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సంతోషం ఎలా పొందాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి, చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి చదివారు. చదివిన తర్వాత ఎగ్జామ్స్ కూడా చాలా మంచిగా అటెంప్ట్ చేశారు. రిజల్ట్స్ వస్తున్నాయి, ఎదురు చూస్తున్నారు. 10 రోజుల రిజల్ట్ ఉంది, ఇంకా 7 రోజులే రిజల్ట్ ఉంది, ఇంకా 2 డేసే రిజల్ట్స్ ఉన్నాయి. ఎదురు చూస్తున్నారు ఈగర్గా, ఆతృతగా. రిజల్ట్స్ రానే వచ్చేసాయి. వెళ్ళారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ తన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఇంకో ఫ్రెండ్ తన ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ పేపర్లోనో ఇంటర్నెట్లోనో రిజల్ట్స్ చూస్తున్నారు. ఇద్దరు కూడా వారు ఆశించిన మార్క్స్ వచ్చాయి. ఒక వ్యక్తికి 70% మార్క్స్ వచ్చాయి, తను ఆశించాడు, వచ్చేసాయి. ఇంకో వ్యక్తికి 98% మార్క్స్ వచ్చాయి, తను ఆశించాడు, తనకి ఆ మార్క్స్ వచ్చేసాయి. మరి ఇద్దరు సక్సెసా కాదా? ఇద్దరు సంతోషమా కాదా? నిజంగా చెప్పండి, ఆ పొజిషన్లో మీరుంటే, మీరు బయటికి వెళ్ళారు, రోడ్డు మీదకి వెళ్ళారు, రిజల్ట్ చూస్తున్నారు, మీరు అనుకున్న రిజల్ట్ మీకు వచ్చింది, హ్యాపీయా? నిజమైన హ్యాపీయా? సంపూర్ణమైన హ్యాపీయా? నిజంగా అదేనా సంతోషం? నిజమైన సంతోషం ఎప్పుడంటే మీకు వచ్చిన ఆ రిజల్ట్ని తీసుకొని ఇంటికి వెళ్ళి మీ మమ్మీతో షేర్ చేసినప్పుడు, మీ డాడీతో షేర్ చేసుకున్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు, అప్పుడు నిజమైన సంతోషం. అవునా కాదా? అవునా కాదా? అంటే మనం పొందినటువంటిది ఏదైతే ఉందో దాన్ని పంచుకున్నప్పుడే నిజమైన సంతోషం, ఆ తృప్తి, ఆనందం అన్నది మనకు లభిస్తుంది. ఎవరితో పంచుకోవాలి? ఎవరితో పంచుకుంటారు? కేవలం పేరెంట్సా? చూడండి, మీరు చాలాసార్లు విని ఉంటారు, లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని. అవునా? ఒక గేమ్లో టీం ఉంటుంది, టీం కలిసి ఆడుతున్నారు. అవునా? అయితే ఆ టీం అందరూ ఓడిపోతే అందరికీ బాధ, టీం అందరూ గెలిస్తే టీం అందరికి కూడా సంతోషం. అయితే మన జీవితానికి కూడా ఒక టీం ఉంది. ఆ టీంలో మన ఫ్యామిలీ ఉంది, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన కొలీగ్స్ ఉన్నారు, మనం ఎవరెవరితో అయితే కలిసి జీవితం గడుపుతున్నారో వాళ్ళందరూ కలిసి ఒక టీం. ఆ టీంతో మనం పంచుకోవాలి. పంచుకోవాలంటే వారు ఉండాలా, అవసరం లేదా? పంచుకునే ఫ్రీడమ్ ఉండాలా లేదా? పంచుకునే రిలేషన్ వారితో ఉండాలా లేదా? మీ సంతోషాన్ని పంచుకోవడం కోసం ఒకరు కావాలా, అవసరం లేదా? తప్పకుండా కావాలి. మీరు అనుకున్న సాధించినా కానీ పంచుకోవడం కోసం ఎవరు లేకపోతే సంతోషము, సంతృప్తి అనేది మిగలదు. అవునా? ఇది మీరు చూస్తున్నారా? ఇది ఏంటండి? ఇది దానిమ్మ. ఎంతమందికి ఇష్టం? నిజం చెప్పండి, అందరికి ఇష్టమా? సరే, ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఇప్పుడు తినాలని ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది తినాలనుకుంటున్నారా? తింటారా? సరే, ఇక్కడికి వచ్చి తినాలి. ఎంతమంది తింటారు? ఎంతమంది తింటారు? మీరు ఇద్దరండి. అయితే ఈ దానిమ్మని తినాలి. ఒలుచుకొని తినడానికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను మరొక దానిమ్మని ఒలిచి కప్పులో పెట్టడం జరిగింది. చూస్తున్నారా? చాలా ఈజీగా. ఎలా తినాలో తెలుసా? ఎలా తినాలంటే చూడండి, స్పూన్ ఉంది కదా, స్పూన్ ఎక్కడ పట్టుకున్నాను? ఎక్కడ? ఇలా పట్టుకోవద్దు, ఎడ్జ్లో పట్టుకోవాలి. ఇలా ఎడ్జ్లో పట్టుకొని ఇలా తీసి, ఓకేనా? ఈజీనా కదా? మీ పేరేంటి? బాలకృష్ణ. ఓకే, మీ పేరు బ్రదర్?
రామ్ చరణ్. ముందు ఎవరు తింటారు? ముందు ఎవరు తింటారు? ఎవరు ఇక్కడ దాకా వచ్చారు? ముందు ఎవరు తింటారు? నా చేతిలో స్పూన్ ఉంది. ఈ స్పూన్తో ఆ దానిమ్మ గింజలు తినాలి. ఎక్కడ పట్టుకోవాలి? ఎడ్జ్లో పట్టుకోవాలి. Yes, come on, please. Yes, come on. మీరు తినగలుగుతారు, మీరు తినాలి. తినగలరు మీరు, తినండి మీరు. Yes, come on. Try it. Yes, try it. Try చేయండి. ఎస్, ట్రై చేయండి. మీరు తినండి సార్. ట్రై చేయండి. తినే ప్రయత్నం చేయండి. ఎస్, కమ్ ఆన్ రామ్ చరణ్, యు కెన్ డు. ఎస్, కమ్ ఆన్. ఇప్పుడు ఎలా తింటారు? తినండి ఇద్దరు. కమాన్. నైస్ బ్రదర్, వెరీ గుడ్. అయితే మీరు కావాలనుకుంది కళ్ళ ముందే ఉంది, ఉందా లేదా? వారు ఇష్టపడేది కళ్ళ ముందే ఉంది, తినాలనుకుంటున్నారు, చూస్తే నోరు ఊరుతుంది. కానీ ఒక్కరే తినగలిగారా? ఒకరికొకరు పంచుకున్నప్పుడే దాని రుచి వారు అనుభవించగలిగారా? ఉన్నా లేదా? అలాగే మన జీవితంలో ఏదైతే టార్గెట్ని మనం రీచ్ అయ్యామో, ఏదైతే టార్గెట్ మనం రీచ్ అయిపోతామో ఆ టార్గెట్ని మనం అనుభవించడం కోసము పంచుకోవడానికి మనకి రిలేషన్స్ కావాలి. అవునా? అవి మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు. వాళ్ళతో రిలేషన్ మంచిగా ఉంటేనే మనం సంతోషాన్ని పంచుకోగలుగుతాము. అయితే సహజంగా మనం ఏదైతే రిలేషన్స్ కలిగి ఉన్నామో, మనం ఆ రిలేషన్స్ని బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి? రిలేషన్స్ ఉన్నాయి, చాలా మంచి రిలేషన్, ఏమైపోయింది? రిలేషన్ తెగిపోయింది. రిలేషన్ తెగిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? వాటి కోసము కొన్ని పాయింట్స్ చూద్దాం, ముఖ్యంగా 4 పాయింట్స్. ముందుగా చూసుకున్నట్లయితే అబద్ధం అనేది మానవుని యొక్క రిలేషన్స్ని బ్రేక్ చేస్తుందా లేదా? మీలో ఎంతమంది ఉన్నారు అబద్ధం ఆడేవాళ్ళని ఇష్టపడేవాళ్ళు? అబద్ధం చెప్పేవాళ్ళని ఇష్టపడతారా మీరు? లేదు. సరే, మీలో ఎంతమంది ఉన్నారు సార్ నేను అబద్ధాలు ఆడను అనేవాళ్ళు ఉన్నారా? లేరు. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడే అవకాశమే లేదు. అబద్ధాలు ఆడేవాళ్ళని మీరు ఇష్టపడరు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అవునా? చూడండి, అబద్ధాల విషయం చూసుకుంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే ఆ మాటల్లో ఏవైనా అబద్ధాలు ఉన్నాయా అని వెతికేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఒక వ్యక్తి కొన్ని మాటలు చెప్తే వాటిలో ఏమైనా నిజాలు ఉన్నాయా అని వెతకాల్సి వస్తుంది. అవునా? అంతగా అబద్ధాలు సర్వసాధారణమైపోయాయి. ప్రతి చిన్న పెద్ద విషయానికి మానవుడు అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధం ఆడటం పెద్ద కళగా కూడా భావిస్తున్నాడు. అదొక నైపుణ్యత, కళగా భావిస్తున్నాడు. అబద్ధం ఆడినా అతికినట్లుగా ఉండాలంట. ఎలా ఉండాలి అంటే అతికినట్లుగా అబద్ధం ఆడగలగాలి. అదొక స్కిల్, అదొక కళ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. 1000 అబద్ధాలు ఆడైనా కానీ ఏం చేయాలి? ఒక పెళ్లి చేయాలని పెద్దలు అనేవారంట. ఏ పెద్దలు ఉన్నారు? ఏ పెద్దలు కూడా ఉండరు. అంటే ఆ పెద్దలు కాదు వాళ్ళు అసలు. అవునా? 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే అది 1000 రోజులు కూడా నిలబడుతుందా? అయితే ఈ అబద్ధాలు అనేవి ఈరోజు ఎక్కడ నేర్పబడుతున్నాయో తెలుసా? మన దురదృష్టం ఏంటంటే
ఎక్కడికైతే వెళ్ళి మనం వినయ విధేయతలు నేర్చుకోవాలో పాఠశాలలు, అక్కడి అబద్ధాలు ఎలా చెప్పాలో నేర్పబడుతున్నాయి. ఇది ఒక గొప్ప దురదృష్టం. ఇది మీరు విన్నారా? జాన్నీ జాన్నీ ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్, ఓపెన్ యువర్ మౌత్. నోట్లో ఏముంది? షుగర్ ఉంది. అప్పుడే వెళ్ళాడు, షుగర్ దొంగతనం చేసుకుని తిన్నాడు. డాడీ వచ్చి అడుగుతున్నాడు, జానీ జానీ ఎస్ పాపా ఏంటి షుగర్ తిన్నావా? తినలేదు, అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నావా? లేదు అబద్ధం చెప్పట్లేదు అంటున్నాడు. మళ్ళీ అబద్ధం చెప్పి, అవునా? నోరు తెరిచేసరికి పంచదార ఉంది. దాంతో ఏం నేర్పాలనుకున్నాం మనం? ఏం నేర్పాలనుకున్నాం? అబద్ధం చెప్పే విధానాలు నేర్పాలనుకున్నాం, అవునా కదా? ఇలాంటి అవసరం మనకి. ఇలాంటి వాటి వల్లే ప్రజల యొక్క ఆలోచనలు చెడిపోతున్నాయి. అయితే ఈ వ్యక్తి అన్నాడు, ఇంట్లో ఉండే తన కొడుకుతో ఇంట్లో లేనని చెప్పమని తాను అబద్ధం చెప్పడమే కాకుండా తన కొడుకుతో కూడా అబద్ధం చెప్పిస్తున్నాడు, ఇంట్లో లేడు డాడీ అనేసి. ఇవి జరుగుతున్నాయా సమాజంలో? సర్వసాధారణంగా ఇవి మనం సమాజంలో చూస్తున్నాము. నెక్స్ట్, ఈ వ్యక్తికి పని ఇవ్వడం జరిగింది, బాస్ పని ఇవ్వడం జరిగింది, నేను పని చేయలేదు. ఏంటని అడిగితే నేను సిటీలో లేనంటున్నాడు. ఎక్కడున్నాడు అతను? చార్మినార్ సిటీలోనే ఉన్నాడు. నెక్స్ట్, ఇతను చాలా పడాయి అన్నాడు, ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాడు అన్నాడు. ఎక్కడి నుంచి ఉన్నాడు? రైల్వే స్టేషన్లో ఉన్నాడు. ఈ విధంగా సర్వసాధారణంగా ప్రతి చిన్న పెద్ద విషయానికి కూడాను అబద్ధాలకి మానవుడు అలవాటు పడిపోయారు. కానీ వాస్తవానికి అబద్ధం వల్ల మానవుడికి లాభం ఉందంటే ఏ మాత్రం లాభం లేదు, అవునా? ఏదో రోజు మనం ఆడిన అబద్ధం బయటపడుతుంది. ఆ రోజు ఏమవుతుంది? ప్రజల మధ్య మన గౌరవం పోతుంది, అవునా? రెండోది రిలేషన్స్ ఖరాబ్ అయిపోతాయి. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే నా మీద నాకే గౌరవం లేకుండా పోతుంది, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతుంది, అవునా లేదా? అయితే మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కోపం ఏదైతే ఉందో, కోపం వల్ల కూడా మానవుడికి చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఈ కోపం ఏదైతే ఉందో, కోపం మానవుడికి ఉండాలా అవసరం లేదా? ఉండాలా అవసరం లేదా? కోపం ఉండాల్సినప్పుడు ఉండాలి, నటించాల్సినప్పుడు నటించాలి, అవునా లేదా? ఉదాహరణకి పిల్లలు గొడవ చేస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? కోపాన్ని నటించాలి. నటిస్తున్నాము. నిజంగా ఎవరైనా మనకి నష్టం చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు, కోపం వస్తుంది అప్పుడు, అవునా లేదా? అయితే అబద్ధం అన్నది నటించాల్సినప్పుడు నటించాలి. ఉదాహరణ ట్రాఫిక్లో మనం చూస్తున్నాం, 5 నిమిషాల ముందు అతనెవరో ఇతనికి తెలియదు, ఇతనెవరో అతనికి తెలియదు, గొడవ అయిపోతుంది, కోపాలు వచ్చేస్తున్నాయి, చివరికి ప్రాణాలు తీసుకుని దాకా వస్తున్నారా లేదా? అలాంటప్పుడు కోపం అవసరమా? లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనకున్న కోపాన్ని దిగమింగుకోవాలి, అవునా లేదా? ఉదాహరణకి జనరల్గా నేను ట్రాఫిక్లో ఎక్కువ తిరుగుతుంటాను. నేనేం చేస్తానని మీకు చెప్తాను. ఉదాహరణకి కార్లో వెళ్తున్నాం, వ్యక్తి కట్ చేసుకునే వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత తప్పు అతనిదే, మనం ఏమైనా అంటామనేసి వాళ్ళే ముందంటారు, కళ్ళు కనబట్టలేదా అనేసి, అవునా అంటారా లేదా? ఇలాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి కోపం అనేది వస్తుందా లేదా? వచ్చా మనం ఏం చేయాలి? మనం కూడా మాట అనాలా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు చెప్తారు? వదిలేయాలా? మనం సరే చెప్పాలా? నేనేమనుకుంటానంటే ఆ టైంలో నన్ను కూల్ చేసుకోవడం కోసం, అతని మీద కోపం రావడం, నేను చేసుకునే విషయం ఏంటంటే అంటాడు, ఈరోజు పాపం ఇంట్లో పెళ్ళం కొట్టిందేమో టెన్షన్లో ఉన్నాడు అనుకుంటాను. ప్రాక్టికల్గా నేను అనుకునే విషయం అది. అంటే అప్పుడు నాకు అతని కోపం వస్తుందా, జాలి వస్తుందా? జాలి వస్తుంది. నవ్వుకొని నా దారి నేను వెళ్ళిపోతాను. అయితే ఏవైతే నేను సోషల్ వర్క్ చేస్తున్నానో ఆ సోషల్ వర్క్లో మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చెర్లపల్లి జైలుకి వెళ్ళే అవకాశాలు నాకు వచ్చాయి. జైలుకి వెళ్ళున్నాను. ఎందుకోసమో? వాళ్ళకి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ ఇవ్వడం కోసమైనా, ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కోసమైనా. అయితే అక్కడ కొంతమందితో నేను మాట్లాడాను. దాంట్లో ఒక వ్యక్తి అంటున్నాడు, 6 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. ఎందుకు వచ్చావు జైలుకి అంటే, తను తన భార్య, ఇంట్లో ఒక 2 కూతుర్లు ఉన్నారు వాళ్ళకి. అయితే ఒక చిన్న విషయంలో గొడవ వచ్చింది. తన భార్యను చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు కూడాను. మరి అప్పుడు ఏం జరిగిందంటే ఆ కోపంలో కర్ర తీసుకొని తన భార్యను కొట్టాడు. ఆ దెబ్బకి ఆమె చనిపోతుంది. కేసు పెట్టారు, ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆమె చనిపోయింది, ఇతను జైలుకి వచ్చేసాడు. 2 పిల్లలు ఏమైపోయారు? జీవితంలో సంతోషమా? చిన్న కోపం, క్షణిక కోపము
ఇంతమంది జీవితాల్లో సంతోషాన్ని దూరం చేసేసింది, రిలేషన్స్ బ్రేక్ అయిపోయాయి, అవునా లేదా? అదేవిధంగా ఇంకో వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, పొరుగు వ్యక్తి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి, భూమి మీద గొడవలు వచ్చేసాయి. ఏవైతే విషయాలు ఉన్నాయో, ఒక గజం అటు ఉండాలా ఇటు ఉండాలా, హద్దులు విషయంలో కోపం వచ్చేసింది. వాళ్ళు కొట్టుకోలేదు, కేవలం ఒకరు నెట్టుకున్నారు. ఇతను నెట్టాడు, అతను కింద పడ్డాడు, తలెళ్ళి రాయికి తగిలింది, చనిపోయాడు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఏమైపోయింది? చిన్న కోపం వల్ల ఇతను జైలుకి వచ్చేసాడు, అతను చనిపోయాడు. అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఇతనికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 భార్యల పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. అంటే కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయా లేవా? అది ఈ కోపం ఏదైతుందో, కోపం ఎలా దిగమింగుకోవాలి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నిజమైన వీరుడు అంటే ఎవరో తెలుసా అని అడిగారు. వీరుడు అంటే ఒకేసారి 4 కొట్టగలిగిన వాడు, ఒకేసారి 10 మందిని కొట్టగలిగిన వాడు గొప్ప ధైర్యశాలి, గొప్ప వీరుడు అంటే కాదు. నిజమైన వీరుడు అంటే ఎవరంటే, నిన్నెవరైనా కొడితే, నిన్నెవరైనా ఇబ్బంది పెడితే, నిన్నెవరైనా తిడితే తిరిగి కొట్టగలిగే, తిరిగి ఇబ్బంది పెట్టగలిగే శక్తి, అవకాశాలు నీకుండి కూడా నీ కోపాన్ని దిగమింగుకుంటే నీవే నిజమైన వీరుడు అని చెప్పారు. అయితే అబద్ధం గురించి చూసాం, కోపం గురించి చూసాం. మూడో విషయం చూసుకున్నట్లయితే నిర్ణయించడం. ఉదాహరణకి మనం డిసైడ్ అయిపోతున్నాం కొన్ని విషయాల్లో. ఏమని? జడ్జిమెంట్. ఈ వ్యక్తి నాడే మంచివాడు కాదు, ఈ వ్యక్తి నాడే చాలా మంచివాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి, ఒకే వ్యక్తి గురించి నేనంటున్నాడు చాలా మంచివాడని, మీరంటున్నారు చాలా చెడ్డవాడని. నిజానికి అతను మంచివాడా చెడ్డవాడా? నేనంటున్నాను చెడ్డవాడని, మీరంటున్నారు మంచివాడని. వాస్తవానికి మంచివాడా చెడ్డవాడంటే, నా అభిప్రాయంలో నేను చెడ్డవాడని నేను అనుకుంటున్నాను, అతను చెడ్డవాడు కాదు. మీ అభిప్రాయంలో మీరు మంచివాడు అనుకున్నారు, మంచివాడు కాదు. అతనేంటో అతను అదే, కానీ అతను మంచివాడు చెడ్డవాడు మనం బ్లేమ్ చేస్తున్నాం. ఉదాహరణకి అతను చెడ్డవాడని నేను డిసైడ్ చేసుకుంటే నేను అతనితో ఎలా ఉంటాను? మంచిగా ఉంటానా చెడుగా ఉంటానా? చెడుగా ఉంటాను, అవునా లేదా? ఉదాహరణకి ఒక వ్యక్తి ప్రతిరోజు డ్యూటీ కోసం హ్యాబిట్స్ వెళ్తాడు. హ్యాబిట్స్ తన ఫ్రెండ్ అడుగుతున్నాడు, సరే నువ్వు హ్యాబిట్స్ ఆఫీస్కి వెళ్తావు కదా, ఈరోజు నాకు కూడా అక్కడే పని ఉంది, నన్ను అక్కడ డ్రాప్ చేయమని అడిగాడు. ఇతను అంటున్నాడు, లేదు ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు, వేరే పని మీద కూకట్పల్లి వెళ్తున్నాను అని చెప్పాడు. సరే ఇద్దరు వాళ్ళ దారిలో వెళ్ళిపోయారు. 1 గంట తర్వాత ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఆ బిడ్స్లోనే కనబడ్డాడు. ఎక్కడ? ఆ బిడ్స్లోనే కనబడ్డాడు. అమ్మా, అబద్ధం చెప్పాడే, ఇతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నేనంటే ఇతనికి ఇష్టం లేదు. ఇలాంటి సంఘటన మరోసారి జరిగింది. ఇంకా డిసైడ్ అయిపోయాడు, ఇతను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, నేనంటే ఇతనికి ఇష్టం లేదు అని. ఇతను అతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరు దూరం అయిపోయారు. ఎందుకని? జడ్జిమెంట్ వల్ల. వాస్తవానికి ఏం జరిగింది? ఆ రోజు కూకట్పల్లి బయలుదేరాడు, ఫోన్ కాల్ వచ్చింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, తిరిగి ఆఫీస్కి వచ్చేసాడు. వాస్తవానికి అతను అబద్ధం ఆడాడా? దూరం చేయాలనుకున్నాడా? కానీ ఇతనికి డిసైడ్ అయిపోయి ఇతను దూరం అయిపోయాడు, అవునా? మనం చూసేది ఒక సందర్భాన్ని బట్టి, ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డిసైడ్ చేసుకోవడం వల్ల అది మనకే నష్టము, రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. ఉదాహరణకు ఒక వీడియో చూద్దాం మనం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎన్ని ఆరో మార్క్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని? 1, 2? జాగ్రత్తగా చూడండి. ఎన్ని? 1 అనేవాళ్ళు చేయలేపండి. 1 ఉంది అనేవాళ్ళు ఇంతమంది. 2 ఉన్నాయనేవాళ్ళు 2 ఉన్నాయని 5 అంటున్నారు, 10 మంది అంటున్నారు. కన్ఫర్మా? డిసైడా? ఎస్, 2 డిసైడ్, 1 డిసైడ్. చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఆపండి. ఎస్, ఇంకొంచెం ప్లే చేయండి. ఎన్ని ఉన్నాయి సార్? 2 1 ఎటు తిరుగున్నాయి? పైది కుడివైపున, కిందిది ఎడమ వైపున, అంతేనా? కన్ఫామా? డౌట్ ఏమన్నా? డిసైడా? కన్ఫామా? ఎంతమంది డిసైడ్ చెప్పండి? కన్ఫామ్. చూద్దాం ఏమైందో. నెక్స్ట్. ఎస్, పైది ఎటు ఉంది? పైది లెఫ్ట్కి ఉంది, కిందిది రైట్కి ఉంది, అవునా? అంటే ఒక సిచ్యువేషన్లో మీరు ఒక సందర్భంలో చూస్తే ఇలా కనబడింది, మరొక సందర్భంలో మరో సిచ్యువేషన్లో అలా కనబడింది. వాస్తవానికి ఎలా ఉంది? వాస్తవానికి చూసుకోవాలైతే వాస్తవానికి ఎలా ఉంది? పైది లెఫ్ట్లో, కింది రైట్లో. కానీ ఈ సిచ్యువేషన్లో ఇది రైట్లో, ఇది లెఫ్ట్లో కనబడుతుంది, అవునా? ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కో రకంగా మనం చూసి మనం డిసైడ్ అయిపోయి ఎదుటి వ్యక్తి ఇలాంటి వాడని
మనం డిసిషన్ తీసుకున్నావా లేదా, దూరం అయిపోతున్నావా లేదా, అంటే వాస్తవానికి దూరంగా వాస్తవానికి దగ్గర అయిపోతున్నాం, అవునా? అలాగే ఒక వ్యక్తి రిటైర్ అయిపోయాడు, 60 సంవత్సరాలు. తన ఫ్రెండ్ 60 సంవత్సరాల తను కూడా ఇంటికి వచ్చాడు, అడుగుతున్నాడు, ఏమ్రా ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ కొడుకు ఎలా ఉన్నాడు? పెళ్ళైంది కదా. కొడుకు గురించి ఏం చెప్పమంటావు, వాడు పెళ్ళైన కానుంచి పెళ్ళం మాటే వింటున్నాడు. పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు, పెళ్ళం ఏది చెబితే అంతే, ఎంత అంటే అంతే. అవునా, సరే కూతురు పెళ్ళి కూడా అయింది కదా, నీ అల్లుడు ఎలా ఉన్నాడు? నా అల్లుడికేం బంగారం, నా కూతురు చెప్పినట్టు వింటాడు, నా కూతురు చెప్పినట్టుగా ఉంటాడు, నాకు బంగారం. అంటే అతనేమైపోయాడు? బేకార్ అయిపోయాడు, ఇతను బంగారం అయిపోయాడు. వాస్తవానికి అతను బేకారా, ఇతను బంగారమా? తన వ్యూ పాయింట్స్ చూడండి. తన కొడుకు గురించి తను అనుకుంటున్నాడు, నానా తొడు అన్నాడు, మూర్ఖుడు, అమ్మానాన్ని పట్టించుకోవట్లేదు, బాధ్యతారహితుడు, పెళ్ళం కొట్టు కొంగ పెట్టుకుని తిరుగుతున్నాడు, బీవీకా చెంచా అని కొన్ని ఏర్పాటు చేస్తున్నాడు తన బ్రెయిన్లో, అవునా? ఇది చూసి తన కొడుకుతో ఎలా ఉండగలుగుతాడు? మంచిగా ఉంటాడా? మరి మంచిగా బిహేవ్ చేస్తాడా? బ్రెయిన్లో ఇలా ఉంది, అలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ బిహేవియర్ చూసి 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 కొడుకు అనుకున్నాడు, మా నాన్నకి చాదస్తాం, మా నాన్న నా సంతోషం చూడలేకపోతున్నాడు, మా నాన్నకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయిపోయాడు, బుద్ధి మందగించిందని తను కొన్ని ఆలోచనలు కల్పించుకున్నాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండగలుగుతారా? అయితే అక్కడ ఎంతమంది కొడుకులు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒక కొడుకు నిజమైన కొడుకు, రెండో కొడుకు ఎవరు? తండ్రి బ్రెయిన్లో ఉన్న కొడుకు, తను ఊహించుకున్న కొడుకు, అవునా? వాస్తవం ఎవరిని తీసేయాలి మనం? బ్రెయిన్లో నువ్వు ఊహించుకున్నా, నువ్వు డిసైడ్ అయిపోయినటువంటి ఆ కొడుకుని తీసేసి నిజమైన నీ కొడుకు అక్కడే ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, అవునా లేదా? అది మనం గమనించాలి. ఏవైతే మనం డిసైడ్ అయిపోతున్నామో, ఊహించుకుని నిర్ణయాలు తీసుకున్నామో, దానివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి. ఈ రిలేషన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతాయో మన జీవితంలో సంతోషం ఉంటుందా? సంతోషం లేకపోతే అది విజయమా? మనం విజేతలమా? కానే కాదు. మనం యొక్క విజయాన్ని మనం కాపాడుకోవాలంటే ఏవైతే విషయాలు ఉన్నాయో డిసైడ్ అవ్వకుండా, నిర్ణయించుకోకుండా ఉన్నట్టుగా చూసుకునే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి ఒక పిక్చర్ చూద్దాం మనం. ఇది చూస్తున్నారు కదా మీరు, దీంట్లో సర్కిల్స్ రైట్కి తిరుగుతున్నాయా, లెఫ్ట్కి తిరుగుతున్నాయా? జాగ్రత్తగా చూసి చెప్పాలి. దీంట్లో ఉన్న సర్కిల్స్ రైట్కి తిరుగుతున్నాయా, లెఫ్ట్కి తిరుగుతున్నాయా? రైట్కి అనేవాళ్ళు చేయలేపండి. ఎస్, రైట్కి తిరుగుతున్నాయి. లేదు లేదు లేదు, లెఫ్ట్కి తిరుగుతున్నాయి, చేయలేపండి. ఎస్, లెఫ్ట్కి తిరుగుతున్నాయి. అంటే మిగిలిన వాళ్ళు ఎటు తిరగట్లేదా? లేదు, రెండు వైపులా తిరుగుతున్నాయి, అవునా కదా? అవునా కదా? ఎన్ని వైపులా? అసలు అవి తిరగట్లేదు, జాగ్రత్తగా చూడండి. అవి తిరగట్లేదు, అవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. మీరు రైట్గా తిరిగినట్టుగా, లెఫ్ట్కి తిరిగినట్టుగా ఏదైతే తిరుగుతుంది అనుకున్నారో దాన్నే చూడండి, అది తిరగదు. ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయాలంటే ఏదో ఒక సిచ్యువేషన్ని చూసి, ఒక సందర్భాన్ని చూసి అతను డిసైడ్ చేసుకోవద్దు, అతన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అప్పుడు దాని యొక్క స్థితి మనకు అర్థమవుతుంది, అవునా కదా? అయితే ఈ అబద్ధాలు చెప్పడం ద్వారా, కోపం ద్వారా, ఎదుటి వ్యక్తిని నిర్ణయించుకోవడం ద్వారా రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి, అవునా? ఇలాంటి వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు? మన రిలేషన్స్ బాగుండడం కోసం. మరి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎలాంటి పాయింట్స్ మనం అమలుపరచాలి, ఎలాంటి విషయాలు మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి? రిలేషన్స్, కొత్త వాళ్ళతో స్నేహం చేసుకోవడం ఎలా, ఉన్న సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఎలా, శత్రువులను సైతం మిత్రుడిగా మార్చుకోవడం ఎలా? దీనికి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటి తెలుసా మీకు? శత్రువుల్ని మిత్రులుగా మార్చుకునేది, ఉన్న సంబంధాలు తెగకుండా కాపాడుకునేది, కొత్త సంబంధాలు ఏర్పరచుకునే ఆ మంత్రం ఏంటో తెలుసా? చిరునవ్వు, స్మైల్, అవునా లేదా? ఉదాహరణకి మీరు వస్తున్నారు, నేను వెళ్తున్నాను, మీరు నన్ను చూశారు, నేను మిమ్మల్ని చూశాను, ఎవరి దారిలో వాడు వెళ్ళిపోయాం, మన మధ్యన ఏమన్నా బాండ్ ఏర్పడుతుందా? నేను మీ వైపు చూసి నవ్వానుకోండి, మీరేం చేస్తారు? మీరు కూడా నవ్వుతారు, ఒకరి మీద ఒక అభిప్రాయం వస్తుంది, అవకాశం ఉంటే మాట్లాడుకుంటాం, అవునా లేదా? ఒక నవ్వు అనేది ఎదుటి వ్యక్తికి ఇచ్చేటువంటి సంతోషం. అది చిరునవ్వు ద్వారా నీకు సంతోషమే, ఎదుటి వ్యక్తికి కూడా సంతోషమే, అవునా? ఈ కొంతమంది ఎలా ఉంటారంటే నవ్వడం కూడా చాలా కష్టంగా, నవ్వుతే ఎవరైనా ఫైన్ వేస్తారేమో, ఎవరైనా ట్యాక్స్ వేస్తారో అన్నట్టుగా, ఈ విధంగా ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, బాధలు నాకే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు ఫేస్ అలా పెడుతుంటారు. లేదండి బ్రదర్ షఫీ గారు నవ్వమని చెప్పారని చెప్పేసి రేపు రోడ్డు మీద బస్ స్టాండ్ నుంచి అందరి అన్నారనుకోండి, దాంట్లో చూసేవాడు ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు 108కి, డైరెక్ట్గా అరగడే తీసుకెళ్ళిపోతారు, అవునా? అయితే నవ్వు అనేది ఏదైతే ఉందో మనం దాన్ని ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? కష్టతరమైన పనులు కూడా ఈజీ అయిపోతాయి. మీరు వెళ్ళండి,
చిరునవ్వు నవ్వండి, మీ మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది, ఈజీగా వర్క్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అవునా లేదా? ఈ నవ్వుని మనం ఉపయోగించుకోవాలి మన రిలేషన్స్ కాపాడుకోవడం కోసం. అయితే నాకు చాలా ప్రేమ ఉందండి, మా తల్లిదండ్రుల పట్ల నాకు ప్రేమ ఉంది, నా పిల్లల పట్ల, నా స్నేహితుల పట్ల, నా కొలీగ్స్ పట్ల నాకు ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే సరిపోదు, ఎక్స్ప్రెస్ చేయాలి, అవునా లేదా? చెప్పాలా, తెలియచేయాలి, అవసరం లేదా? తెలియచేయాలి. ఉదాహరణ చూడండి, ఒక 55 సంవత్సరాల తండ్రి, ఒక 30 సంవత్సరాల కుమారుడు, ఇద్దరు ఉన్నారు. పెద్ద ప్యాలెస్ పెట్టిన గార్డెన్ ఉంది, గార్డెన్లో కూర్చొని ఉన్నారు. ఇద్దరు పక్కన సోఫాలో, గార్డెన్లో ఏవైతే సిమెంట్ సోఫాస్ ఉంటాయో దాని మీద కూర్చొని ఉన్నారు. తండ్రి అలా చేతిలో కర్ర పట్టుకుని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, కుమారుడేమో పేపర్ చదువుకున్నాడు. అంతలో ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుక వచ్చేసి ఆ తండ్రి యొక్క చేయి మీద కూర్చుంటుంది. తండ్రి అడుగుతున్నాడు, బాబు ఏంటిది అని అడిగాడు. ఆ కుమారుడు అంటున్నాడు, చూసి బటర్ఫ్లై సీతాకోక చిలుక అని చెప్పాడు. అనుకున్నాడు, అదేంటి చూస్తున్నాడు కదా, చూసి మరి అడిగాడేంటి, డిస్టర్బ్ చేయడానికి ఆ పేపర్ చదువుకుంటుంటే అన్న ఆలోచన పుట్టింది. కొంతసేపు తర్వాత ఆ బటర్ఫ్లై లేచి తన భుజం మీద కూర్చుంది. భుజం మీద కూర్చోగానే మళ్ళీ అడిగాడు, బాబు ఏంటది అని అడిగితే, చూసి ఇప్పుడేగా చెప్పాను అన్న ఫీలింగ్ లోపల, బయటికి ఏమనట్లేదు, బటర్ఫ్లై సీతాకోక చిలుక అని చెప్పేసి మళ్ళీ రెండోసారి చెప్పాడు. మళ్ళీ కొంతసేపు తర్వాత అది లేచి వెళ్ళి ముందు చెట్టు మీద కూర్చుంది. బాబు ఏంటది అనేసరికి కోపం వచ్చేసింది. ఎవరికి? కుమారుడికి. నాన్న కోపం వచ్చేసింది. చెప్పారు కదా, వినపట్లేదా, బటర్ఫ్లై అన్నాడు సైలెంట్గా. మళ్ళీ కొంతసేపటి తర్వాత అది లేసి వచ్చి దగ్గరగా ఇంకో ప్లేస్ కూర్చుంటే, బాబు ఏంటది అని అడిగాడు. ఇన్నిసార్లు చెప్పాలి, చెవుడొచ్చిందా అని చెప్పేసి కోపం వచ్చేసింది. అర్థమవుతుందా? ఆ తర్వాత నాన్న ఏం చేశాడంటే సైలెంట్గా ఏమనట్లే నాన్న అక్కడి నుంచి లేచాడు, ఇంట్లోకి వెళ్ళాడు. ఆ నాన్నకి ఏంటంటే డైరీ రాసేవాడు ప్రతిరోజు కూడాను. అతను పాత డైరీ తీసుకున్నాడు. పాత డైరీ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం డైరీ తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చి ఒక పేపర్ ఓపెన్ చేసి కుమారుడికి ఇచ్చాడు. కుమారుడిని డైరీ చదవమన్నాడు. ఆ డైరీ చదువుతున్నాడు. ఏముంది? అదే బంగ్లా, అదే గార్డెన్, 30 సంవత్సరాల క్రితము అక్కడ బాబుని ఆడిస్తున్నాడు ఆ తండ్రి. బాబు చిన్నవాడు. ఆ బాబు అడిగాడు, ఏంటిది నా నాన్న అడిగాడు. అదే బటర్ఫ్లైని, అంటే బటర్ఫ్లైని చూపించి బటర్ఫ్లై అని చెప్పాడు. కొంచెం నాన్న ఏంటిది అని అడిగాడు. బటర్ఫ్లై రా అన్నాడు. కొంచెం ఇది ఏంటిది అంటే బటర్ఫ్లై అన్నాడు. ఇలా 23 సార్లు నా కొడుకు నన్ను అడిగాడు. నేను ఏమాత్రం విసిగించుకోకుండా 23 సార్లు జవాబు చెప్పాను. అయితే ఆ తండ్రికి కుమారుడి మీద ప్రేమ ఉంది, ఈ కుమారుడికి తండ్రి మీద ప్రేమ ఉంది. కానీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ప్రేమ ఉంటే సరిపోదు, ఆ ప్రేమకు తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేయగలగాలి, అవునా లేదా? బిహేవ్ చేయగలగాలి. అప్పుడు తను రియలైజ్ అవుతాడు, ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఏం కావాలి? ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి సహనం కావాలి, అవునా లేదా? ఎవరికైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి అనుగుణంగా మనం ఎక్స్ప్రెస్ చేయడం మనకి కావాల్సింది సహనం. అయితే నా లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ నుంచి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో కోదాడ అనే పట్టణంలో, విన్నారా ఎప్పుడైనా? విన్నారు. కోదాడ అనే పట్టణం దగ్గరగా అమీనాబాద్ మా విలేజ్. మా అన్నయ్య వాళ్ళు, మా మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, ప్రస్తుతం అక్కడే ఉంటారు. నేను ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అక్కడికి వెళ్తుంటారు. జాగ్రత్తగా వినండి. వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మా నాన్నగారిని కలుస్తానో మా నాన్నగారు వెంటనే నాకు చేయి కలిపి నన్ను కౌగిలించుకుంటారు మనస్ఫూర్తిగా ఆ ప్రేమ. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా మమ్మీ నన్ను దగ్గర తీసుకొని నుదుటి మీద నాకు ముద్దు పెడుతుంది. ఆ ప్రేమ, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో. ఆ తర్వాత నాకు ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, కానీ మా పేరెంట్స్ కోసం నేను టైం ఇస్తాను. వెళ్ళినప్పుడు 1 అవర్ 1.5 అవర్ అడుగుతారు, ఎలా ఉన్నావు, ఎలా నడుస్తుంది, నీ సోషల్ వర్క్ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి, నువ్వు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా చేస్తున్నావు, డీటెయిల్గా వాళ్ళు అడుగుతున్నారు. నేను డీటెయిల్గా వాళ్ళకి చెప్తుంటాను. వాళ్ళకి తెలియవా? లేదు, ఫోన్ ద్వారా వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి, అయినా వారు అడుగుతారు. ఒక తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి? కొడుకు సంతోషంగా ఉండాలని, కొడుకు చేసే పనులు, కొడుకుతో మాట్లాడాలని కోరుకుంటారు, అవునా లేదా? చాలామంది ఉన్నారు, నా ఫ్రెండ్స్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు చూసి వాళ్ళకి ఆ అదృష్టం లేదు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ తండ్రి దగ్గర వీళ్ళు కౌగులించుకోవడము, తల్లి అంత ఆప్యాయతగా కూర్చోబెట్టి మాట్లాడే సందర్భం లేదు. మరికొంతమంది ఎలా ఉన్నారంటే బయట ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు పెట్టడం గంటలు టైం ఉంటుంది, కానీ అమ్మ నాన్నతో కూర్చొని మాట్లాడే 10 నిమిషాల టైం మాత్రం ఉండదు. ఉన్నారా లేదు ఇలాంటి వాళ్ళు? అంటే తనకి తల్లిదండ్రులు కోరుకుంటుందంటే ఆ కుమారుడు వచ్చి కొంచెంసేపు కూర్చోవాలని, ప్రేమ పంచుకోవాలని, 4 మాటలు చెప్పుకోవాలని, అభివృద్ధిని ఆ కుమారుడు చేసే ప్రయాణాన్ని తెలుసుకొని జీవిత ప్రయాణం చూసి సంతోషించాలని. అంతకుమించి వారు ఏం కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి, అవునా? వారి కోసం మనం కొంచెం టైం ఇవ్వాలి. ఇంకా దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావన ఉన్న వాళ్ళు యువకులు ఉన్నారంటే, వీరు మా మమ్మీ డాడీని పరిచయం చేయడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత దురదృష్టవంతులు కూడా ఉన్నారు. ఎందుకు? పల్లెటూరు వాళ్ళనేసి
ఇంకా మూర్ఖులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే సమాజంలో మనం చూసుకుంటే మా అమ్మ నాన్నకి నా సంతోషం అంటే పడదు, మా అమ్మ నాన్నని శత్రువులుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? అమ్మ నాన్న శత్రువులుగా చూసే ఆ దురదృష్టవంతులు కూడా ఉన్నారు. తల్లి యొక్క ప్రేమను మనం చూడాలనుకుంటే, తల్లి యొక్క ప్రేమను చూసుకుంటే చూడండి, ఒక చిన్న కథలాగా మీకు చెప్తాను తల్లి యొక్క ప్రేమ గురించి. కుమారుడు ఉన్నాడు, తల్లిదండ్రులు తన శత్రువులైన భావనలో తను ఉన్నాడు, నా సంతోషం వాళ్ళకి పడదనేసి. కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయికి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు చెప్పారు, వాళ్ళు కాదురా, అలా కాదురా, ఇలా కాదని చెప్పుకుంటే మీకు తెలియదులే, మీకు నా సంతోషం మీకు పడదని అసహించుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. ఇది కథ మాత్రమే. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఆవిడంటుంది, నేను పెళ్లి చేసుకుంటాను, ఒక కండిషన్. ఏంటి ఆ కండిషను? నువ్వు వెళ్ళేసి నీ తల్లి యొక్క గుండెకాయని తీసుకురావాలని అడిగింది. తను ఇంటికి వెళ్ళిపోయాడు. కావాల్సిన దానికి ఏంటి? తన సంతోషం ఎక్కడుంది? అమ్మాయిలో ఉంది. అక్కడే సంతోషాన్ని చూస్తున్నాడు. వాళ్ళు తనకు శత్రువులే ఉన్నారు. వెంటనే ఇంటికి వెళ్ళాడు తల్లిని చంపడం కోసం. తండ్రి అడ్డం వచ్చాడు, తండ్రిని కూడా చంపేశాడు. తల్లిని చీల్చాడు, గుండెకాయని తీసుకున్నాడు, పరిగెడుతున్నాడు. ఎటు? ఆ అమ్మాయి వైపు ఇచ్చి గుండెకాయని బహుమానంగా ఇచ్చేసి పెళ్లి చేసుకుంటూ పరిగెడుతుంటే కాలికి రాయి తగిలి కింద పడిపోయాడు. ఆ గుండెలో శబ్దం వచ్చింది, నానా దెబ్బ తగిలిందారా, నెమ్మదిగా వెళ్ళనేసి. ఇది తల్లి ప్రేమ అనేది ఏదైతే ఉందో, తల్లి ప్రేమ ఏదైతే ఇది. ఆ కుమారులు తల్లిదండ్రులు శత్రువులుగా భావిస్తున్నారంటే, ఎవడైనా తల్లిదండ్రులు శత్రువులుగా భావిస్తున్నారంటే వాడంత మూర్ఖుడు లేడు. వాడు ఇలాంటి అద్దాలు పెట్టుకుని చూస్తున్నాడంటే పసుపచ్చని గ్లాసెస్ పెట్టుకుని ప్రపంచం మొత్తం పచ్చగానే ఉంది, శత్రుత్వాన్ని గ్లాసెస్ పెట్టుకుని నా తల్లిదండ్రులు ఆ శత్రువులను చూస్తున్నట్టుగానే. అవునా లేదా? తల్లిదండ్రులు శత్రువులా మనకి ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మనల్ని ప్రేమించేది ఎవరు? పేరెంట్స్ ప్రేమిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దూరం అవ్వద్దు. మీ సంతోషాన్ని పంచుకోవాల్సింది ఎవరితో అంటే మీ తల్లిదండ్రులతో. అయితే ఓ ప్రశ్న, మీలో ఎంతమంది ఉన్నారు నిజంగా మా మమ్మీ అంటే, మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం అనేవాళ్ళు ఎంతమంది? నిజం చెప్పండి. నాకు నిజంగా చాలా ఇష్టం, నేను మా మమ్మీని ప్రేమిస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది? నేను మా డాడీని ప్రేమిస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది? ప్రేమిస్తున్నారా? నిజమా? అయితే మీరు మీ పేరెంట్స్కి ఎప్పుడైనా మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఎంతమంది అన్నారు? చెప్పండి, నిజంగా చెప్పండి. నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం, వర్బల్గా నోరు విప్పి నాలుగు కదిలించుకుంటూ నువ్వంటే నాకు ఇష్టం ఎంతమంది చెప్పారు? సరే, నిన్నగాక మొన్న పరిచయం 6 నెలల క్రితం పరిచయం అమ్మాయికి ఐ లవ్ ఎన్నిసార్లు చెప్పారంటే కనీసం 100 సార్లు చెప్పుంటారు రకరకాల భాషల్లో. ఐ లవ్ యూ, మై తుజే ప్యార్ కియా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకు ఇష్టం. అవునా? ఫీలింగ్ ప్రేమ మనసులో ఉంటే మాత్రమే కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే దాని యొక్క విలువ ఉంటుంది. సమాజంలో పబ్లిక్ ఎవరైతే ఉన్నారో 2 రకాల వ్యక్తులు మనకు కనబడతారండి. 2 రకాల వ్యక్తులు. ఒక వ్యక్తి ఏంటంటే విషయాన్ని పట్టించుకుంటాడు, సమయాన్ని బట్టి నడుచుకుంటాడు, ఐ కేర్ అంటాడు ప్రతి విషయాన్ని కూడాను. ఇంకో వ్యక్తి ఐ డోంట్ కేర్ అంటాడు, నాకు సంబంధం లేదంటాడు. ఉదాహరణ చూడండి, అమ్మ అంటుంది, అరే బాగా తలనొప్పిగా ఉందిరా, గొడవ చేయబాకండ్రా అంటే కొంతమంది పిల్లలు గొడవ చేయకుండా సైలెంట్గా కూర్చొని ఆడుకునే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది టీవీ ఎలిమెంట్ చేసి నీకు తలనొప్పి నాకేంటి అన్నట్టుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. భర్త ఇంటికి వచ్చి అరే టీ పెట్టంటే లేదండి బాగా తలనొప్పిగా ఉందన్నది. ఒక భర్త అంటున్నాడు, తలనొప్పిగా ఉందా, టాబ్లెట్ తిన్నావా? లేదా, ముందు టీ పెట్టి నాకు, తర్వాత టాబ్లెట్ తిందు కానీ అనేవాడు ఉన్నాడు. తలనొప్పిగా ఉందా, ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితే, మెడికల్ బాక్స్ అయితే, ఈ టాబ్లెట్ తీసుకో, నేను టీ పెట్టిస్తానని చెప్పి టీ పెట్టించేవాడు ఉన్నాడు. ఐ డోంట్ కేర్ వాళ్ళు ఉన్నారు, ఐ కేర్ అనేవాళ్ళు ఉన్నారా లేదా? మనం ఏ విధంగా ఉండాలి? మనం ఐ కేర్, ఐ డోంట్ కేరా? ప్రతి విషయంలో మన వాళ్ళనే కాదు. బస్సులో ప్రయాణం చేస్తాం, మీరు కూర్చొని ఉన్నారు, ఒక వ్యక్తి నిల్చొని ఉన్నాడు చాలాసేపటి నుంచి, ఐ కేరా, ఐ డోంట్ కేరా? ఏం చేస్తారు? సీట్ ఇవ్వండి. బస్సు ఎక్కుతున్నారు, ఒకళ్ళు నెట్టుకుని ఒకళ్ళు నెట్టాలి, నేను ఎక్కాలి, నువ్వు ఎక్కితే ఎంతనా లేకపోతే ఎంత, నేను ఎక్కాలి, ఐ కేరా, ఐ డోంట్ కేరా? రోడ్డు మీద వెళ్తున్నారు, రాయింది, సడన్గా టర్నింగ్ తీసుకున్నారు, మీరు పడిపోయేవాళ్ళే, పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు, మీ వెనక బండి పండే అవకాశం ఉంది, ఆగి రాయి తీస్తారా, వదిలేస్తారా? ఐ కేరా, ఐ డోంట్ కేరా? ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న సంబంధాల విషయంలో, పెద్ద పెద్ద సంబంధాల విషయంలో ఐ కేర్ అన్న లైఫ్ వేరుగా ఉంటుంది, ఐ డోంట్ కేర్ అనే లైఫ్ వేరుగా ఉంటుంది. ఐ కేర్ వల్ల ఏం లభించింది అతనికి? ఓడిపోయాడు కదా, ఫస్ట్ ప్రైజ్ వచ్చేది కదా, తనకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది, కోల్పోయాడా లేదా? ఏమంటారు చూడండి. అతను ఆ సమయంలో ఐ కేర్ అనకుండా ఐ డోంట్ కేర్ అని అచీవ్ చేసుకున్నట్లయితే అతను గెలిచేవాడు. ఆ సంతృప్తి, ఆ సంతోషం ఉండేదా?
ఇప్పుడు ఎన్నిసార్లు గెలిచాడు? అతన్ని తీసుకొని వచ్చి అందరూ కలిసి గెలిచారు. అన్నిసార్లు గెలిచిన సంతోషం వచ్చినా లేదా? జీవితాంతం సంతృప్తిగా ఉంటాడా లేదా? జీవితాంతం సంతృప్తిగా ఉంటాడు. గెలుపు అంటే టార్గెట్ని రీచ్ అవడమే కాదు, మనకి సంతోషంగా సంతృప్తిగా జీవితం గడపడమే గెలుపు. నిజంగా మన జీవితం అలా ఉందా? ఐ కేర్గా ఉన్నామా? ఐ డోంట్ కేర్గా ఉన్నా? ప్రతి చిన్న విషయంలో, ప్రతి పెద్ద విషయంలో మీరు ఆలోచించుకోండి. నేను ఐ కేరా, ఐ డోంట్ కేరా? నిజంగా మీరు ఐ కేర్ అయితే ప్రజలు మీ దగ్గరకు వస్తారు, లేకపోతే ప్రజలు మీకు దూరం అయిపోతారు. రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఒంటరితనం ఉంది, రెండోది ఏకాంతం ఉంది. తేడా ఉందా లేదా? ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ని చూసి, ఆ వ్యక్తిని చూసి ఇతను దూరం అయిపోయాడు, అతను దూరం అయిపోయాడు, ఇతను దూరం అయిపోయాడు, అందరూ దూరం అయిపోయాడు. ఎవరు ఆయన దగ్గర లేడు. అతను అంటున్నాడు, నేను ఏకాంతంగా ఉండడం ప్రశాంతంగా చూస్తున్నాను అనుకున్నాడు. ఏకాంతంగా ఉన్నాను అనుకున్నాను. అది ఏకాంతమా? ఒంటరితనం. అందరూ నిన్ను వదిలేశారు, నువ్వు ఒంటరివాడైపోయావు. ఏకాంతం అంటే అందరు నీతో ఉన్నారు, కొంచెం సేపు నువ్వు వెళ్ళి పక్కన కూర్చుంటే అది ఒంటరితనం. మళ్ళీ వచ్చి కలవచ్చు నువ్వు. ఒంటరితనం అన్నిటికన్నా పెద్ద ఓటమి, అవునా లేదా? అలాంటి ఓటమి నుంచి కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మన కోపాన్ని తగ్గించుకోవాలి, అబద్ధాలటం వదిలేయాలి, జడ్జిమెంట్లను వదిలేయాలి, స్మైలింగ్గా మన లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి, ఐ కేర్గా ఉండాలి. మనం ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, లవ్ ఫీలింగ్స్, ఇష్టపడేవి మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి, అవునా? తర్వాత ముఖ్యమైన విషయం, మరొక విషయం, యాక్సెప్టెన్సీ. చాలామంది ఇక్కడ చాలా ఫెయిల్ అయిపోతుంటారు. యాక్సెప్టెన్స్ ఏమిటది? ఉదాహరణకి మీరు ఉన్నారు, మీ లైఫ్ టీమ్ అనే ఒక టీం ఉంది. ఆ టీం మీ పేరెంట్స్ ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ నైబర్స్ ఉన్నారు. మీరు అందరూ టీమే కదా? అందరి ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయా? అందరి పద్ధతులు ఒకే విధంగా ఉన్నాయా? అందరి అభిరుచులు ఒకే విధంగా ఉన్నాయా? లేవు. ఒక్కొక్కరు ఆలోచనలు, అభిరుచులు, అలవాట్లు వేరువేరుగా ఉన్నాయి. అందరూ కలిసి ఉండాలా లేదా? అందరూ కలిసి ఉండాలి. అందరూ కలిసి ఉంటేనే ఆ సంతోషాన్ని మనం పంచుకోగలుగుతాము, ఉండగలుగుతాము. మీరు యాక్సెప్ట్ చేయండి. మీ డాడీ ఎలా ఉన్నాడో అలా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. మీ మమ్మీ ఎలా ఉందో అలా మీ మమ్మీని యాక్సెప్ట్ చేయగలగాలి. మీ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని అదే విధంగా. లేదంటే అందరు నాలాగే ఉండాలనుకుంటే వాళ్ళు కూడా నిన్ను వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారు. ఉండగలుగుతావా? ఉండలేము, అవునా లేదా? కాబట్టి ఉన్న వాళ్ళని, ఉదాహరణకి నా భర్త చాలా మంచోడండి, మంచి అలవాట్లు, చాలా మంచోడు, బంగారం, కాకపోతే పిసినారి. ఇప్పుడు ఆ పిసినారి అన్న విషయంలో బాధపడుతుందా? బంగారం అనే విషయంలో సంతోషపడుతుందా? బంగారం విషయంలో సంతోషపడట్లేదు. ఆ పిసినారి అనే విషయంలో అక్కడ ఆగిపోయింది, అక్కడ బాధపడుతుంది. ఉన్న ఈ బంగారాన్ని ఇష్టపడట్లేదు, అవునా లేదా? ఉన్న విషయాలు ఏవైతే ఉన్నదో దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సిడెంట్ జరిగింది అనుకోకుండా, కాలిపోయింది. ఈ కాలిపోయిందని కాలిపోయిన రోజు నుంచి మొదలుపెట్టి మిగిలిన జీవితం మొత్తం బాధపడుతూ ఉంటారా? యాక్సెప్ట్ చేస్తారా? నో వాట్, ఇది పోయింది, ఇప్పుడు ఏంటి? అవునా లేదా? జీవితంలో చాలా విషయాలు ఏదైనా దేవుడికి తెలియకుండా జరుగుతాయా? దేవుడికి జ్ఞానంలో లేకుండా ఆకైనా రాలుతుందా చెట్టు నుండి? అన్నీ దేవుడి వైపు నుంచే జరుగుతున్నాయి. అలానేసి మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల ఏదైనా చేసి దేవుడి తరపు నుంచి అంటే, ఉదాహరణ నేనున్నాను, రేపు ఎగ్జామ్, ఈరోజు మొత్తం క్రికెట్ మ్యాచ్ చూశాను, రేపు ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయిపోయాను, దేవుడికి ఇష్టం లేదండి, దేవుడికి ఇష్టం లేదా? అవునా? ఇలా కాదు, ఏదైతే దేవుని తరపు నుంచి జరుగుతుందో దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే దేవుని తరపు నుంచో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. బీపీ వచ్చింది, యాక్సెప్ట్ చేయి. జీవితంతో బాధపడతావా? బీపీ వచ్చింది, ఏం చేయాలి? జస్ట్ డైలీ ఒక టాబ్లెట్, నో ప్రాబ్లం. ఎక్సర్సైజ్ చేసుకుంటూ నువ్వు హెల్త్ ఫిట్నెస్గా మెయింటైన్ చేయి. చాలా విషయాలు దేవుని తరపు నుంచి వస్తున్నాయి, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తే సఫరింగ్ దూరం అవుతుంది, నీకు సంతోషంగా ఉంటావు. యాక్సెప్ట్ చేయకపోతే బాధపడుతూ సంవత్సరాల తరబడి ముందుకు వెళ్ళిపోతుంటావు, నీ జీవితంలో సంతోషం ఉండదు, అవునా? అది ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా జీనియస్, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒక అమ్మాయి ఉంది, చాలా అందంగా ఉంటుంది, మంచి అలవాట్లు, సంబంధాలు మ్యాచింగ్ కోసం ఒకళ్ళు వచ్చారు, ఇద్దరు వచ్చారు, ముగ్గురు వచ్చారు, అందరు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది? ఏం చేయాలి? మీకు కేసు చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్, చాలా తెలియగలవాడు, జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు, జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు. ఫేస్బుక్ తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఫేస్బుక్ కంపెనీ ఉంది కదా, ఆ ఫేస్బుక్ కంపెనీలో అప్లై చేశారు, జాబ్ కోసం అప్లై చేశారు, రిజెక్ట్ అయిపోయాడు. ట్విట్టర్ కంపెనీలో అప్లై చేశాడు, అక్కడ కూడా రిజెక్ట్ అయిపోయాడు. సఫరింగే కదా? బాధపడాలా వద్దా? ఇంత టాలెంట్ ఉంది, ఇంత జీనియస్, ఇంత టాలెంట్, నన్ను రిజెక్ట్, ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సూసైడ్. ఏముంటారు? కానీ ఆ బాబు ఏం చేశాడు తెలుసా? అలా చేయలేదు. నాలో టాలెంట్స్ ఉన్నాయి, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళు రిజెక్ట్ చేశారు, నో ప్రాబ్లం, యాక్సెప్ట్. దాన్ని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇప్పుడు ఏం చేయాలి? తనకున్న టాలెంట్ని ఉపయోగించుకున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిశాడు, ఒక మొబైల్ అప్లికేషన్ని తయారు చేశాడు. అది తయారైన తర్వాత ఏ కంపెనీ అయితే ఫేస్బుక్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందో ఆ కంపెనీ వాళ్ళే $19 బిలియన్ల ఆ సాఫ్ట్వేర్ని కొనడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకి అదే ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు.
దాంట్లో జాబ్ కావాలయ్యా అంటే రిజెక్ట్ చేశారు. జాబ్ కావాలంటే ఇప్పుడు పెద్ద షేర్ హోల్డర్గా మారిపోయాడు. ఆ మొబైల్ అప్లికేషనే వాట్సాప్. అవునా లేదా? మిస్టర్ బ్రెయిన్ యాక్షన్ అనే వ్యక్తి ఇప్పుడు చెప్పండి, మేము ప్రశ్న అడుగుతుంది ఎందుకు చెప్పానో తెలుసా? ఓ ప్రశ్న అడుగుదామని. తను ఫేస్బుక్లో జాబ్ అప్లై చేసి రిజెక్ట్ అయిపోయాడు కదా, అప్పుడు ఓడిపోయింది ఎవరు? ఫేస్బుక్ ఓనర్సా? ఇతను జాబ్ రాకుండా వెనుకెళ్ళిన మిస్టర్ బ్రెయినా? ఓడిపోయింది ఎవరు? ఓనర్స్. నువ్వు చాలా మంచి అలవాట్లున్న అందమైన అమ్మాయివే, నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడంటే నువ్వు ఓడిపోలేదు, రిజెక్ట్ చేసి వెళ్ళినవాడు ఓడిపోయాడు. అవునా కదా? అవునా కదా? కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవద్దు. అతను ఎవరైతే ఉన్నారో అతను ఓడిపోయాడని అనుకోండి. కాబట్టి ఉన్న సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుని ముందుకెళ్తామో అప్పుడు మన లైఫ్లో సంతోషం ఉంటుంది. అవునా? అయితే మరొక విషయం చూసుకున్నట్లయితే చివరిగా మన సంతోషం అనే ఏదైతే రూమ్ ఉందో, సంతోషం అనే రూమ్ అనుకుంటే ఆ రూమ్లోకి మనం వెళ్ళటం కోసము ఉన్నటువంటి అతి పెద్ద డోర్ ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? ఫర్గివింగ్, క్షమించడం అనేది అవుతుందో అది దేవుడు మనకి ఇచ్చినట్టు గొప్ప ఒక ఆయుధం లాంటిది, గొప్ప గిఫ్ట్. మనం ఎవరికంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వద్దనుకుంటే ఇవ్వకుండా ఆపచ్చు. ఒక వ్యక్తి అంటున్నాడు వింటున్నారా? ఒక వ్యక్తి ఏమంటాడు, అతన్నా నేను క్షమించను, నేను చచ్చినా వాడిని క్షమించను, అతన్ని నేను చచ్చినా క్షమించను, చచ్చిపోయినా మా తాత వచ్చి చెప్పినా నేను అతన్ని క్షమించను, చచ్చిపోయినా మా తాత వచ్చి చెప్పినా కానీ నేను అతన్ని క్షమించను. నువ్వు అతన్ని క్షమించకపోతే నీకు నష్టమా అతనికి నష్టమా? నువ్వు విషయం తాగుతున్నావు, అతను చనిపోవాలంటే అతను చనిపోతాడా? తాగుతున్న విషయం నువ్వు కదా. అతనే నేను క్షమించను, అతను నేను క్షమించని ఆ బరువును మోసుకొని తిరుగుతుంది ఎవరు? నువ్వు మోసుకొని తిరుగుతున్నావు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంటికి వచ్చాడు ఆటో వ్యక్తికి ఆయన గొడవ అయిపోయింది. గొడవ అయిన తర్వాత సరే ఏదో మాటలు అయిపోయినాయి, అది ఇది అయిపోయింది, 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. ఇంటికి వచ్చి ఒకటే రాలేదు, తోడు ఆటో అని కూడా తెచ్చుకున్నాడు బ్రెయిన్లో. ఓకేనా? ఇంట్లో ఆవిడ ఉంది, ఆవిడ ఇప్పుడే ఇంటికి వచ్చింది కూరగాయల మార్కెట్కి వెళ్ళి. అక్కడ కూరగాయల మార్కెట్లో వంకాయలు అమ్మే వాళ్ళతో గొడవ అయింది 2 రూపాయల కోసం. అక్కడ వస్తువు ఒక్కదే రాలేదు ఇంటికి, కూరగాయలు అవన్నీ కూడా తీసుకొచ్చింది. కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఎంతమంది? 2 నలుగురా? 4 రాత్రి పడుకున్నారు. 2 నలుగురా? ఇలా ఉంది. ఎక్కడెక్కడ వదిలేకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా మోసుకొని తిరుగుతానంటే ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఏంటో తెలుసా? అతను అంటున్నాడు, నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం, కానీ ఆమెను మోసం చేసింది, వేరే వాడిని పెళ్లి చేసుకుంది, నేను ఆమెని క్షమించను అని చెప్పేసి ఒక బరువు వేసుకున్నాడు మీద. ఒక బరువు నేను క్షమిస్తానా? నేను క్షమించను అని. ఆమె ఏం చేస్తుంది? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటుంది. నేను మాత్రం ఆమెను క్షమించను. తర్వాత బిజినెస్ పార్ట్నర్ లాస్ చేశాడు. బిజినెస్లో పార్ట్నర్, నేను వాడిని కూడా క్షమించను. ఎవరిని? నా బిజినెస్ పార్ట్నర్ని కూడా నేను క్షమించను. ఇది కూడా మీద బరువు వేసుకున్నాడు. బిజినెస్ పార్ట్నర్ని క్షమించను. అది ఇంటి పక్కన ఉన్నాడు కదా, ఇంటి పక్కన ఎంత చెప్పినా చెత్తమా ఇంటి ముందే, అసలు నేను వాడిని క్షమించను, వాడిని అసలు చచ్చినా క్షమించను అని చెప్పేసి మరొక బరువు మీద వేసుకున్నాడా లేదా? ఆ తర్వాత కరెంటు బిల్లు పడితే ఎంత మాట్లాడినా వాళ్ళు డబల్ కరెంటు బిల్లు వస్తున్నాడు, నేను వాడిని అసలు క్షమించను, వాడిని క్షమించను. అవునా? ఇంకా వీళ్ళకి క్షమించను. ఈ విధంగా ముందు లైఫ్ మూవ్ అవుతుంది. నేను ఎవరిని క్షమించను. ఎవరికి నష్టం? ఇప్పుడు వాళ్ళ అమ్మ అరే అయిందేదో అయిపోయింది కదా, నువ్వు మంచి చక్కటి సంబంధం చూసాం, పెళ్లి చేసేవారు అంటే ఎన్ని బరువుతో సరే సంబంధం కోసం రెడీ అయిపోయాడు. జీవితం సంతోషంగా ఉంటుందా? ఎవరైతే క్షమించాడో వాడు సంతోషంగా ఉండగలుగుతాడా? ఇప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఏం చేయాలి? క్షమించాలి. ఎవరిని? ఈ కరెంట్ బిల్లుని క్షమించాలి. అవునా? ఆ తర్వాత ఎవరిని క్షమించాలి? ఆ చెత్తని క్షమించాలి, ఆ ఇరుగు పొరుగుని క్షమించుకోవాలి, ఆ అమ్మాయిని కూడా క్షమించాలి. వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు, నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే వారిని క్షమించాలా వద్దా? ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, ఎప్పుడైతే నువ్వు వాడిని క్షమిస్తావో నువ్వు హ్యాపీగా ఉంటావు, బర్డెన్ ఫ్రీగా అయిపోతావు. మీరు రాసుకోండి, ఇప్పుడు నోట్స్ ఓపెన్ చేసి రాయండి. నేను ఎవరెవరిని క్షమించాలనుకుంటున్నాను, ఉన్నాయా లేదా? లిస్ట్ ఉందా లేదా? చిన్నప్పటి నుంచి ఏమైతే మీ బ్రెయిన్లో బరువులు మోసుకొని తిరుగుతున్నారో ఆ పేరు రాయండి. నేను ఇతరుని క్షమించేస్తాను. ఎప్పుడు? రేపా? రాత్రిగా? ఇప్పుడే క్షమించేస్తున్నాను. అవునా? ప్రశ్న,
అవునండి, నేను వాడిని క్షమిస్తాను, వాడు నన్ను క్షమిస్తాడో లేదుగా, నేను క్షమించేస్తా, వాడు నన్ను క్షమించకపోతే క్షమించబోరు, వాడు మోసుకొని తిరుగుతున్నాడు నిన్ను, నువ్వు క్షమించబోదు, నిన్ను వాడు మోసుకొని తిరుగుతున్నాడు. కాకపోతే మనం ఏం చేయాలి? క్షమాపణ కోరాలి. అవునా? మీరు ఇంకొక లిస్ట్ తయారు చేయండి, నేను ఎవరితో క్షమాపణ కోరాలి, ఎవరెవరితో నేను క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది, ఇతనితో నేను క్షమాపణ కోరాలి, ఇతనితో నేను క్షమాపణ కోరాలి. తప్పకుండా క్షమాపణ కోరండి. మీరు క్షమాపణ కోరితే మీ వాల్యూ పడిపోతుందా? మీ వాల్యూ ఏమాత్రం పడిపోదు, మీ వాల్యూ మీతో పాటే ఉంటుంది. అవునా? అయితే ఏవైతే మనం కొన్ని టిప్స్ మనం మాట్లాడుకున్నామో, రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం మనం ఏమేమి వదిలేయాలి? అబద్ధాలు ఆడటం మానేయాలి. అబద్ధాలు ఆడితే ఏమవుతుంది? చిన్నప్పుడు చదువుకున్నాం, అమ్మో పులి, అయ్యో పులి, రక్షించండి రక్షించండి. వస్తారా రారా? వస్తారు రక్షిద్దామని. ఏది? పులి లేదు, గిలి లేదు. అమ్మో పులి మళ్ళీ వస్తారా రారా? వస్తారు. ఏది పులి? పులి లేదు, గిలి లేదు. నిజంగా మూడోసారి పులి వచ్చిందా రాలేదా? వచ్చింది. అయ్యో పులి, రక్షించండి. వస్తారా? ఏమైపోతావు? నీ రిలేషన్స్ ఏమైపోయాయి? బ్రేక్ అయిపోయాయి. నువ్వు ఒంటరి వాడి అయిపోయావు. అవునా లేదా? ఒంటరి వాడి అయిపోయావు. అదే పెద్ద ఓటమి. కాబట్టి అబద్ధాలు ఆట మానేయాలి. కోపాన్ని తగ్గించుకోండి. కోపాన్ని ఏం చేయాలి? నటించండి. కోపాన్ని దిగమింగండి. వీరుడిగా జీవితం గడపండి. ఆ తర్వాత ఏదైతే జడ్జిమెంట్ ఉందో, ఇతను ఇలాంటి వాడు, అతను ఇలాంటి వాడు, వదిలేయండి. అతను ఇలాంటి వాడు అన్నది నీ అభిప్రాయం, అతను అలాంటి వాడు కాదు. అవునా లేదా? నీ అభిప్రాయం ప్రకారంగా. ఇంకొక అతి చెడ్డ విషయం ఏంటో తెలుసా? రిలేషన్స్ బ్రేక్ చేసేది చాడీలు చెప్పడం. ఉన్నారా లేదా? చాడీలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి ఎంత చాడీలు చెప్పడం ఎంత అంటే, ఎవరికన్నా ఎవరి మీద చెప్పబోతే కడుపు ఉబ్బిపోతుంది. చెప్పాలి వెంటనే నీ గురించి వాడికి చెప్పాలి, వాడి గురించి వాడికి చెప్పాలి, వాడి గురించి ఈవిడికి చెప్పాలి, ఈవిడి గురించి అని చెప్పాలి. ఆ చెప్పలేదంటే ఆ రోజు జింటాకో, హిస్టాకో, లేకపోతే ఈనోనో తాగాలి. ఎందుకు? కడుపు ఉబ్బిపోతుంది కదా, దాన్ని దూరం చేసుకోవడం కోసము. ఇలా గ్యాస్ వచ్చేస్తుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా ఒకళ్ళ గురించి చెబుతున్నారు అంటే ఏ రేంజ్లో మీకు వాళ్ళ గురించి చెప్తున్నారో అదే రేంజ్లో మీ గురించి కూడా మరొకరికి చెప్తారా లేదా? చాడీలు చెప్పుతున్న వాళ్ళది ఎంత తప్పుందో, చాడీలు వినేవాడిది కూడా అంతే తప్పుంది. కాబట్టి చాడీలు చెప్పే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అవునా? అసలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయా లేవా? మనం చూస్తున్నామా లేదా? చాలా భయంకరమైన నష్టాలు ఉన్నాయి. అయితే ఎందుకో తెలుసా? ఒక భయం లేకపోవడం. ఉదాహరణకి ఒక దొంగ ఉన్నాడు, దొంగతనం చేస్తాడా లేదా? పోలీసు చూస్తుంటే దొంగతనం చేస్తాడా? చేయడు. పిల్లలు గొడవ చేస్తారా లేదా? అమ్మ నాన్న టీచర్ చూస్తుంటే గొడవ చేస్తారా? అంటే భయం ఉంది. భయం ఉంటే అంటే అమ్మ నాన్న చూస్తుంటే గొడవ చేయరు, టీచర్ ముందుంటే గొడవ చేయరు, పోలీసు చూస్తుంటే దొంగతనం జరగదు. అంటే భయం లేక ఎప్పుడైతే వాళ్ళు చూడకుండా ఉంటారో అప్పుడు తప్పు చేస్తున్నారు. చెప్పండి, ఎల్లప్పుడూ ఎల్లవేళలా మనం చూస్తున్నవాడు ఎవరైనా ఉన్నారా లేదా? ఉన్నారా? ఎవరున్నారు? ఎప్పుడు మనల్ని చూస్తున్నవాడు ఉన్నాడు. ఆయన ఎవరంటే మనందరినీ సృష్టించినటువంటి వాడు. దీని గురించి మనం చూసుకున్నట్లయితే భగవద్గీత గ్రంథంలో, భగవద్గీత తెలుసా? భగవద్గీత గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వాక్యం చూసినట్లయితే తత్సర్వతోక్షి శిఖోముఖం అని తెలియజేయడం. తత్సర్వతోక్షి శిరోముఖం అంటే ఆయన సమస్తము చూస్తూ ఉన్నాడు. మీరు చేసేది చూడడా? ఎలా చూస్తాడు? కరెంట్ లేదుగా, చీకట్లో ఉన్నానుగా, చూడలేడా? కరెంట్ ఉన్నా చూస్తాడు, లైట్ ఉన్నా చూస్తాడు, లైట్ లేకుండా చూస్తాడు. ఆయన సమస్తము చూసేవాడు. మరి ఆయన సర్వతః శృతిమల్లోకే, ఆయన సమస్తము వినేటటువంటి వాడు. మరి చూస్తున్నాడు, వింటున్నాడు, ఏం చేయడా? ఏం చేస్తాడు అంటే ఒక రోజు ఉంది, కల్పాది విసృజామ్యహం. ఆ కల్పాది యందు ఆ తీర్పు దినం రోజున, ఆ చివరి రోజున సమస్త మానవుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేస్తాడు. ఎందుకో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి మంచి ఇవ్వడం కోసం ప్రతిఫలం, చెడు చేసిన వాళ్ళకి చెడు ప్రతిఫలం ఇవ్వడం కోసము. కాబట్టి మనము ఎలా జీవితం గడపాలి? చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మనం జవాబు చెప్పుకోవాలి అన్న ఆలోచనతో మనం జీవితం గడపాలి. అవసరమా లేదా? బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో చూసుకుంటే కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 8-9 వాక్యాలు చూసినట్లయితే అక్కడ తెలియజేయడం జరిగింది, చెవులను నిర్మించిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా,
మీకైతే చెవులు ఇచ్చాడు, చెవులు ఇచ్చినాడు, చెవులు మూసుకొని కూర్చున్నాడా? మీకు కళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కళ్ళు మూసుకొని కూర్చున్నాడా? లేదా మీకు చెవులు ఇచ్చినవాడు ఆయన వింటూ ఉన్నాడు, మీకు కళ్ళు ఇచ్చినవాడు అతను చూస్తున్నాడు, వాళ్ళకి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఖురాన్లో 42వ సూరా 11వ వాక్యం చూసినట్లయితే లైస కమిస్లీ షైఉన్ వహువ సమీఉల్ బసీర్, ఆయన్ని పోలేనటువంటి రూపం సృష్టిలో ఏదీ లేదు. ఆయన సమస్తము వింటున్నాడు, సమస్తము చూస్తూ ఉన్నాడు. మరేం చేస్తాడు? ఖురాన్ గ్రంథంలో చూసినట్లయితే సూరా జిల్జాల్ 99వ సూరా 7-8 వాక్యాలు చూసినట్లయితే ఆ సృష్టికర్త తెలియజేశాడు, మీరు రవ్వంత సత్కార్యం చేసినా కానీ దానికి గొప్ప ప్రతిఫలం అక్కడ ఉంది, మీరు రవ్వంత దుష్కార్యం చేసినా కానీ అక్కడ మీకు శిక్షలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నన్ను ఎవరూ చూడడం లేదు, నేను ఎవరికి జవాబుదారిని కాదు అని మీరు జీవితం గడుపుతున్నారంటే అది మూర్ఖత్వమే. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, అక్కడ పరలోకం ఉంది. అయితే సోదరులారా, ఈరోజు మనం మాట్లాడుకుంది ఏమిటి? విజయం మీతోనే, నాతోనే, మాతోనే. ఏ విజయం గురించి మాట్లాడుకున్నాం? ఇహలోక జీవిత విజయం గురించి. ఇహలోకంలో సంతోషంగా ఉండాలి. ఇహలోక విజయం మరొకటి ఉంది, అది పరలోక విజయం. పరలోకంలో మరణానంతర జీవితంలో విజయం. ఆ విజయమే శాశ్వత స్వర్గము, శాశ్వత నరకము. ఆ ఓటమి మనం నరకం నుండి రక్షించుకుని స్వర్గాన్ని పొందాలి. ఎలా అంటే మానవులందరినీ, హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని, సమస్త మానవాళిని పుట్టించిన సృష్టికర్తన దేవుడు ఒకే ఒకడని గుర్తించాలి. ఆ దేవుడు పంపినటువంటి దైవ గ్రంథాలలో చిట్ట చివరి దైవ గ్రంథాన్ని విశ్వసించాలి. చిట్ట చివరి దేవ ప్రవక్త చెప్పినట్టుగా జీవితాన్ని గడిపినట్లయితే ఇహ మరియు పరలోకాల్లో సాఫల్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి చివరిగా నేను సృష్టికర్తన అల్లాహతో సృష్టికర్తన దైవంతో నేను దువా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఓ సృష్టికర్తన దైవమా, ఇక్కడ ఎంతమంది అయితే హాజరై ఉన్నారో మా అందరికీ కూడాను మా తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే భాగ్యాన్ని ప్రసాదించు. మా జీవితంలో గొప్ప గొప్ప మంచి లక్షణాలని ఏర్పాటు చేసుకునే, అర్థం చేసుకునే పొందేంటి భాగ్యాన్ని ప్రసాదించు. నిన్ను తెలుసుకుని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించు. ఇహలోకంలో కాకుండా పరలోకంలో కూడా గొప్ప సాఫల్యాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించాలని కోరుచున్నాను. అదేవిధంగా చివరిగా ఇంపాక్ట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించారు, వారి కోసం నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ముఖ్యంగా గంప నాగేశ్వరరావు గారు. మరి ఏదైతే ఈ ఇంపాక్ట్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 14 సంవత్సరాలు ఈ బ్రదర్ షఫీల్ నేను వచ్చి మీ ముందు మాట్లాడాను, అదేవిధంగా మీరు కూడా ప్రతి మందికి దారి చూపించే వాళ్ళగా మారాలనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి కోసం కూడా నేను దువా చేస్తున్నాను. స్లైడ్. చివరిగా ఎవరైతే మరిన్ని నా వీడియో క్లిప్పింగ్స్ మీరు చూడాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఈ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. మరొక గొప్ప ఇన్ఫర్మేషన్, నాతో పాటు నా సహవక్త, నాతో పాటు ఈ ధార్మిక సందేశం అందించే బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. బ్రదర్ సిరాజుర్ రెహమాన్ గారు, వీరి యొక్క వీడియో క్లిప్పింగ్స్ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు. చక్కటి తెలుగు భాషలో వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్లో ఉన్న సమాంతర విషయాల గురించి చెప్తూ సమానత్వం కోసము, సోదరభావం కోసం కృషి చేస్తున్న సంస్థ UIRC. కాబట్టి ఈ వీడియో క్లిప్స్ మీరు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వర గారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్ నేను ముగిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖురాన్. This is Shafi. That's good. Wow, super. I request the fans of Shafi to come on to the dais. That's good, right? थोड़ा मुंदक रहा, नहीं तो वो लोग अपने को जगह भी नहीं देते. Yes, now yeah, very good. Go back. Very good. So 1, 2, an extraordinary message. Every time whenever he come, we give a new message with the practical oriented, with the games, with the stories, with the Gita, Quran, Bible, everything. That's good. Watch the videos,
I watched almost all videos. చూడండి వీడియోలు చూడండి, నేర్చుకోండి, ఎటువంటి క్లాసులు అటెండ్ కండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. షఫీ, గుడ్ లక్.